ఓవుల్లా ఏం చేస్తాండ్రు? మా ఇద్దరు పోరగాన్లతోటి మీ ముందరకొచ్చి అయితే చాన రోజులైంది. గందుకోసమే మా ఇద్దరు పోరగాన్లనైతే తీసుకొనొచ్చినా. ఇగ ఏంటనే గిన్నె పెట్టుకున్నా. గిన్నెలో ఒక జల్లెడ పెట్టుకొని 2 కప్పుల మైదా అయితే ఏసుకున్నా. గండ్లనే ముత్తమంత వంట సోడా, ముత్తమంత బేకింగ్ పౌడర్, 2 చెంచాల డాల్డా, ఏడి దేశి పిండిని మొత్తం కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా మంచినీళ్లు పోసుకుంటా చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో గట్ల కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 కప్పుల చక్కెర అయితే ఏసుకున్నా. 2 కప్పుల నీళ్ళైతే ఏసుకున్నా. ఇది పాకం చేసుకోవాలి. గులాబ్ జాముల పాకం కంటే ఎక్కువ, తీగ పాకం కంటే తక్కువ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండి కాడికి వచ్చి చిన్న చిన్న ముద్దలు తీసుకొని గిట్లా రౌండ్ ముద్దలు లెక్క చేసుకొని ఏలుతోటి పొడుచుకొని గిట్లా ప్లేట్ లో పెట్టుకోవాలి. అన్నిటిని గిట్లనే రెడీ చేసుకోవాలి. ఏం కష్టం కూడా ఉండదు. చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకోవాలి, రౌండ్ బాల్ లెక్క చేసుకోవాలి, ఏలుతో పొడుచుకోవాలి, గిట్లా ప్లేట్ లో పెట్టుకోవాలి. అన్ని రెడీ అయినాయి. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్న గిన్నెలో నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత చిన్నగా పెట్టుకొని మనం రెడీ చేసుకున్న బాదుషాలన్నీ నూనెలో మొత్తం వేసుకోవాలి. మంట చిన్నగా పెట్టుకొని బాదుషాలు అయితే గిట్లా వంగుతాయి. గిట్లా వంగినాక మంట మళ్ళీ ఎక్కువ పెట్టుకొని ఎర్రగా కాల్చుకోవాలి. 2 సైడ్ల తిప్పుకుంటా ఇట్లా బాదుషాలన్నీ మంచి కలర్ రావాలి. కలర్ వచ్చినాక ఒక ప్లేట్లకైతే తీసుకుంటున్నా. ప్లేట్లకు మొత్తం తీసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పాకం మొత్తం పోసుకోవాలి. పాకంలో బాదుషాలు వేసినాక 30 సెకండ్ల నుంచి వెంటనే తీసేయాలి. లేకపోతే చూడు మెత్తగా అయిపోతాయి. అప్పటికప్పుడు ఎంత ఈజీగా చేసినాం లే బాదుషాలు అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పొయ్యికాడికి రానోళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునే బాదుషాలు, కమ్మని బాదుషాలు జ్యూసీగా ఉంటాయి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. చూసిన వాళ్ళందరూ మరి సబ్స్క్రైబ్ చేయాలి. మరి ఉంటాను. ఎంతో బాగా నచ్చినాయి నాకైతే. మరి ఉంటాను. బై బై.